2 లక్షల పైబడి రుణం ఉన్న రైతులు సంగతేంటి సీఎం గారు అంటే వారి దగ్గర మాత్రం సమాధానం లేదు. అసలు సర్కార్ లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. లక్షల మంది రైతులకు 1,000 కోట్లు పెండింగ్లో ఉంటే రుణమాఫీ ఎట్టాగవుతుంది సీఎం గారు అంటూనే దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేశారని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి, అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ.